సత్తుపల్లి శాసనసభ్యురాలు మట్ట రాగమయ్య గారు మనతో ఉన్నారు. నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటూ కొండగట్ల గ్రామానికి రావడం జరిగింది. మన 9 టీవీ కూడా మధ్యాహ్నం నుంచి కవరేజ్ కోసం ఉండటం జరిగింది. ఈ పరిస్థితుల్లో రాగమయ్య గారితో 2 నిమిషాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. మీరు డాక్టర్ నుండి రాజకీయాల్లోకి వచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు మేడం? చాలా గర్వంగా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నేను డాక్టర్గా అయితే కొద్దిమందికి సేవలు అందించగలిగేదాన్ని. అందుకే రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్నో రకాల సేవలు, గవర్నమెంట్ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందించగలుగుతున్నాను. నియోజకవర్గ అభివృద్ధిలో నేను ఒక భాగస్వామిగా చాలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారెంటీలతోనే అధికారంలోకి రావడం జరిగింది. నియోజకవర్గంలో 6 గ్యారెంటీలు అమలు చేసే విషయంలో ప్రతి ఒక్క అర్హుడికి 6 గ్యారెంటీలు అంటే సంక్షేమ పథకం అందే విషయంలో మీరు ఏ విధంగా ముందుకెళ్తారు? మీరందరూ చూశారు, కాంగ్రెస్ పార్టీ అంటే ఎటువంటి పక్షపాతం లేకుండా ప్రజాపాలన అందులో భాగంగానే చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనం మహాలక్ష్మి పథకం కింద మరి మహిళలకి ఉచిత ప్రయాణం అన్నారు. అది అందరూ యూజ్ చేసుకుంటున్నారు. పార్టీల పథకం అదేమీ లేదు. అదేవిధంగా గృహజ్యోతి పథకం కింద ఇప్పుడు రీసెంట్గా స్టార్ట్ అయింది. కరెంట్ బిల్స్ కూడా 200 యూనిట్లలో అందరికీ ఫ్రీ ఉచిత కరెంట్. అలాగే గ్యాస్ కూడా అందరికీ లబ్ధిదారులందరికీ కూడా సబ్సిడీ కింద వస్తుంది. అంతేకాకుండా మన రాజీవ్ ఆరోగ్యశ్రీ కూడా 10 లక్షల రూపాయలు పెంచడం జరిగింది. ఇవన్నీ కూడా మేము అత్యంత అర్హులకి నియోజకవర్గంలో లబ్ధిదారులందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా మేము కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఉన్న ప్రతినిధిగా నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నారు. కులం, మతం, పార్టీ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందే విషయంలో రాగమయ్య గారు ఏ విధంగా ముందుకెళ్తున్నారు? అది నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాను. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నాను. అదేవిధంగా మన లోకల్ లీడర్స్, రాజకీయ నాయకులు అందరితో కూడా సంప్రదించి ఎవరికైతే ఏ అవసరాలు ఉన్నాయో మేము నోట్ చేసుకోవడం జరుగుతుంది. సంబంధిత అధికారులతో వాటిని ఆ సమస్యలను చర్చించి పరిష్కరించడానికి వేస్తున్నాను. చాలా సమస్యలు ఇప్పటివరకు పరిష్కారమైనాయి. సాధ్యమైనంత వరకు నిధులు తీసుకొచ్చి ఇప్పటికే మేము 35 కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు అవి డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు వేమసిరి మండలానికి వస్తే ఈ రోజు నేను ప్రారంభించినవన్నీ కూడా 5 కోట్ల రూపాయల వర్క్స్ కూడా రోడ్లు పూర్తవడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ప్రోగ్రెస్ ఉన్నాయి. అలాగే వీటి అందరి దృష్టిలో ఉంచుకొని మేము 5 కోట్ల రూపాయలు కూడా ప్రతి ఒక్క లబ్ధిదారుడు ప్రతి గ్రామం నుంచి కూడా మీకు సమస్యను తెలుపుకోవడానికి రావడానికి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. ఈ పరిస్థితుల్లో వారానికి ఒక్కరోజు డైలీవర్ ఎమ్మెల్యే అనే కార్యక్రమాన్ని ఏమన్నా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారా? ప్రతి లబ్ధిదారుడికి మీరు అందుబాటులో ఉండే నిమిత్తం విషయం చెప్పాలి. దాదాపు 20 సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాము. మా నంబరు నాది కానీ మా హస్బెండ్ని కానీ దాదాపు నియోజకవర్గంలో 90% పీపుల్ దగ్గర ఒక వారానికి ఒక్కరోజు అవసరం లేదండి. ప్రతిరోజు నాకు కొన్ని వందల ఫోన్ కాల్స్ వాళ్ళ సమస్యలు చేస్తున్నాయి. అంటే మాకు రోజు డైలీ ఎవరి ఎమ్మెల్యే ప్రోగ్రాం నడుస్తూనే ఉన్నాయి. 12 సార్లు కూడా జెంట్సే ఎమ్మెల్యేలుగా ఇదయ్యారు. మీరు 12వసారి ఎమ్మెల్యేగా మహిళగా మీరు ఆ నియోజకవర్గానికి వచ్చారు. నియోజకవర్గ మహిళలకు మీరు ఏ విధంగా అందుబాటులో ఉంటారు? నేను ఒక అసెంబ్లీ సెషన్స్ మినహాయిస్తే నియోజకవర్గ ప్రజలకి, ముఖ్యంగా మహిళలకి నేను ఇప్పుడు అందుబాటులోనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి ఎంత స్వేచ్ఛ స్వాతంత్రం ఉంది, మైండ్ తెలిసే ఉంటాయి. ఇంతకుముందు డాక్టర్లు ఎలాగైతే సర్వీసులు అందించాను, ఇప్పుడు కూడా మహిళలు వాళ్ళ సమస్యలు ఇంతకుముందు కంటే చాలా మెరుగుపడింది. మహిళలు కదా, ఒక లేడీ ఎమ్మెల్యే అయినందుకు వాళ్ళు నిరంతరంగా నిర్భయంగా వచ్చి వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ చూపించడం జరుగుతుంది. నేను వెంటనే వాటికి సంబంధించిన అధికారుల కృషి తీసుకెళ్ళి ఎవరికంటే మన ఏదైనా లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే ఏదైనా ఇంకా ప్రాబ్లమ్స్ ఉంటాయి, భార్య భర్తల ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా అంటే వాళ్ళు ఫ్రీగా చర్చించడం జరుగుతుంది. నేను వాటికి సంబంధించి నా సాధ్యమైనంత ఓకే మేడం, ధన్యవాదాలు. ఇదే పరిస్థితి. నియోజకవర్గంలో ప్రతి సమస్యకి ప్రతి ఒక్కరికి నేను అందుబాటులో ఉంటాను. అందుబాటులో ఉండటమే నా ధ్యేయంగా నా ఫోన్ నెంబరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు, సుపరిచితమే. నాకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమయానికి నాకు ఫోన్ చేస్తే స్పందించడానికి నేను ఒక ఎమ్మెల్యేగా ఎప్పుడు సన్నద్ధంగా ఉన్నాననే విషయాన్ని రాగమయ్య గారు మనతో చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ శివాతో 9 టీవీ కొండ్రగట్ల.
ఎలక్షన్